థ్యాంక్ యూ. మిస్టర్ విజయ్, వచ్చిన పని అయిపోయింది కదా అని మీరు వెంటనే ఊరు వెళ్తాను అనకండి. మీరు ఇక్కడ ఓ వారం ఉండి వెళ్ళాలి. ఓకే, మీ ఇష్టం. అన్నయ్య, నీ షాపింగ్ వస్తే నా ఫ్రెండ్స్ నా కార్ తీసుకెళ్లిపోయారు. నీ ఫోర్డ్ కార్ కావాలి. ఒక్క నిమిషం. మిస్టర్ విజయ్, నేను నా వైపు బిజినెస్ పని మీద కెనడా వెళ్తున్నాం. తిరిగి రావడానికి 2 days పడుతుంది. శేఖర్, నేను లేనప్పుడు విజయ్కి బోర్ కొట్టకుండా చూడు. నువ్వు మీనా కలిసి విజయ్కి యూరోప్ అంతా చూపించండి. ఓకే మీనా? ఐ వాంట్ గో. మీనా, విజయ్ మీద నువ్వు కోపం నీకు ఇంకా తగ్గలేదా? నువ్వు అతని కోరిక, దానికి బదులు అతను సూప్ మార్చి నీతో తాగించాడు. టిట్ ఫర్ టాట్, ఇట్స్ ఓవర్. ఇప్పుడు ఇతను మన గెస్ట్. ఇతని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఓకే ఓకే ఓకే. ఓ దట్స్ గ్రేట్, షీ ఇస్ గుడ్. హాయ్ మీను, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్, థాంక్ యూ. హౌ ఇస్ లైఫ్? అవును, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా, హౌ ఇస్ మ్యారీడ్ లైఫ్? అతను నాకు నచ్చలేదు. డైవర్స్ ఇచ్చి 3 నెలలు అయింది. ఇంకో అతను లవ్ చేస్తున్నాను. ఐ థింక్ నెక్స్ట్ మంత్ మ్యారేజ్. ఓ, హోప్ యు హావ్ బెటర్ లక్ దిస్ టైం. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇండియనే కదా? ఎస్, కానీ నేను ఇక్కడ సెటిల్ అయి చాలా ఏళ్ళైంది. అందుకే మీరు మన కల్చర్ మర్చిపోయి ప్రేమని పెళ్లిని చాలా చిన్న చూపు చూస్తున్నారు. జీవితంలో మగాడికైనా ఆడదానికైనా ప్రేమ అనేది ఒక్కసారే కలగాలి. వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా జీవితాంతం ఒకరికొకరు కలిసి ఉండాలనేదే మన ఇండియన్ కల్చర్. ఒక ఇండియన్ గా పుట్టిన మీరు సిగ్గుగా అనిపించట్లేదా? దీనికి మళ్ళీ గ్రీటింగ్స్ చెప్పుకోవడం ఒకటి గొప్పగా. ఏంటి డల్ అయిపోయా? అది కాదు, నాకు ఈ రోజే మంచేంటో చెడేంటో తెలియచెప్పాడు. ఎవరతను? నీ బాయ్ ఫ్రెండా? ఓ నో, హిస్ మై గెస్ట్. అతను లాంటి వాడు నా భర్తగా వచ్చుంటే నాకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. హీఈస్ ఎ నైస్ జెంటిల్‌మ్యాన్. బాయ్.